హల్లెలూయా. ఈ క్రిస్మస్ వేళల్లో దేవాది దేవుడిని కనపరుస్తున్నాం. ఈ చిన్నతుంబలి న్యూ యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటి అంటే, దేవుడు ఇచ్చు బహుమానము. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఇచ్చిన బహుమానం. దేవుడు ఎంతో మంది సేవకులకి బహుమానం ఇచ్చాడు, తన ప్రియ సేవకులకి. హల్లెలూయా. అందులో ఒక 5 బహుమానాలు చెప్పుకున్నాం. వీలైతే 5 చెప్తాను, లేకపోతే 2 చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్న గ్రాండ్ క్రిస్మస్ జరగడం వల్ల కొంచెం గొంతుకు గరగరం అన్నట్టు పట్టేసినట్టుంది. ఏమైనా గొంతుకు వల్ల పొరపాటు వస్తే దేవుడైనా క్షమించాడు కాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడిచ్చి బహుమానము ఏంటంటే 5. ఈ 5 ముందర చెప్పుకుందాం. ఎందుకంటే వాక్యములో మనం చెప్పుకోగలమో చెప్పుకోలేమో అనేసి ముందర చెప్పుకుందాం. 1 ఆనంద కిరీటం. హల్లెలూయా. ఆత్మ విజేతలు మరియు క్రీస్తు రాకడలో సంతోషించే వారి కోసం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19. తనను తాను జయించిన వారికి ఇది. హల్లెలూయా. 1. ఇప్పుడు 2 చూసుకున్నట్లయితే మహిమ కిరీటం. హల్లెలూయా. నమ్మకమైన గొర్రెల కాపరులు మరియు అతని ప్రత్యక్షత కోసము ఆరాటపడే వారి కోసం 1 పేతురు 5:4. హల్లెలూయా. 3 చూసుకుంటే జీవ కిరీటం అంట. ఏం కిరీటం అండి? జీవ కిరీటం. శోధనను భరించి విశ్వాసంగా ఉండే వారికి ఈ కిరీటం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్లస్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. ఇక 4వ కిరీటం చూసుకుంటే అక్షయ కిరీటం అంట. హల్లెలూయా. ఏం కిరీటం అంటే? క్రమశిక్షణలో కూడిన దైవిక జీవితాలను జీవించే వారికి. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ఇక 5వది చూసుకున్నట్టుగైతే నీతి కిరీటం. ఏంటంటే నీతి కిరీటం. యేసు ప్రదర్శన రాకడను ఇష్టపడే వారి అందరికీ ఈ కిరీటం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. ఈ 5 కిరీటాల గురించి మనం మొత్తంగా చెప్పుకుందాం ఈరోజు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ కిరీటాలు ఎవరెవరికి ఇచ్చాడు, ఏ సమయంలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది మనం ఈరోజు క్లుప్తంగా, ఎట్లాగండి క్లుప్తంగా చెప్తున్నాం. హల్లెలూయా. అయితే మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తాం. కళ్ళు మూసుకుంటాం. యేసయ్యా, నా తండ్రి, నా రాజా, నా ప్రభువా, నా రక్షకుడా, నా విమోచకుడా, యేసయ్యా, అయ్యా తండ్రి, మాట్లాడేది వాక్యం చెప్పేది నేను కాదయ్యా, మీరే. నా నోరు బూరలా వాడుకుంటున్నందుకు, నాలో ఉంటున్నందుకు, నాతో ఉంటున్నందుకు, నాకు సమీపంగా ఉంటున్నందుకు నీకే వందనాలు.
అయ్యా, నేనే పాటి వాడిని తండ్రి, నన్ను ఎంచుకొని ఈరోజు ఈ ఫుల్పేట మీద నిలబెట్టారు. అందుని బట్టి మీకు వందనాలు. అయ్యా తండ్రి, ఈ 5 కిరీటాల గురించి నాతో మాతో ఇక్కడున్న ఈ దేవదూతల సమూహముతో అయ్యా, ఈ మైక్ శబ్దం వింటున్న వారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతారని, అయ్యా మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడతారని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ఈ ప్రార్థన పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిగా ఆనంద కిరీటం గురించి చర్చిద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక మైక్లో క్లుప్తంగా చదవాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ శ్రీతమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట నీరే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏలయనగా మా నిరీక్షణమైనను, ఏంటండి, మా నిరీక్షణమైనను ఆనందమైనను